అమ్మ నేను మధ్యాహ్నం మీకు ఒక మాట చెప్పగానే మీరు అంత దూరం నుంచి వచ్చారు, ఒకసారి మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. నేను ఈజీగా ఉంటానండి, ఆఫీస్ అందుకేటు పంతులు గారు పొద్దున్న చూపించారు అమ్మవారిని. చూపించిన వెంటనే నేను కోరుకున్నాను, నిమిషంలో నా కోరిక తీర్చేశారు ఆవిడ. నేను ఇప్పుడు ఈ టైం అయినా కూడా నేను వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మ దయ్యాల తల్లి నా కోరిక తీర్చింది. నిజంగా నిమిషంలోనే నా కోరిక తీర్చింది అమ్మవారు. అందుకని అమ్మవారు మొక్కు తీర్చుకున్నామని ప్రదక్షిణ కోసం వచ్చానండి. అమ్మవారు చాలా దయ్యాల తల్లి. ఇవాళ ఇప్పుడు సమయం 9 అవుతుంది, అయినా కూడా అవర్ ఈసీఎల్ నుంచి ఈ టైంలో రిక్వెస్ట్ చేసి మరి కొంతసేపు ఉండాలి అయ్యగారు, నేను దర్శనం చేసుకుంటాను. నేను మధ్యాహ్నం మీకు ఫోటో చూపించగానే ఒక కోరిక కోరుకున్నాను, అది నెరవేరింది. నేను ఎట్లా అయినా వాళ్ళ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంత దూరం నుంచి ఇప్పుడు రావడం జరిగిందండి. నాకు చాలా అడ్డంకులు వచ్చినాయి రావడానికి. గంట సేపు నేను దొరకక తిరిగి వచ్చాను అమ్మ దగ్గర. నాకు ఈరోజు దర్శనం ఇచ్చారు అమ్మవారు. నేను ప్రైవేట్ జాబ్లో చేస్తానండి, అమీర్పేటలో. అంకుల్ గారు పొద్దున్న చూపించడం జరిగింది. చూపించిన వెంటనే నేను కోరుకున్నాను, నిమిషంలో నా కోరిక తీర్చేశారు అమ్మవారు. అందుకని నేను నా ముక్కు తీర్చుకోవడానికి అవసరమని అమ్మవారిని ఇంత టైంలో నేను రావడం జరిగింది. అమ్మ నిజంగా ప్రత్యక్ష దైవము, నిమిషంలోనే నా కోరిక తీర్చారు. భక్తుల పాలిట కల్పవల్లి అమ్మవారు. నిజంగా అమ్మవారు కొంగు బంగారం అసలు. అందరూ దర్శించుకోండి, మన కోరికలు తీరుతాయి. నిజంగా అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు, చాలా మహిమగల అమ్మవారు. శ్రీ శ్రీ నిమిషాంబాదేవి అమ్మవారు. అమ్మ ఈ గుడి ఎక్కడ, ఈ ఏరియా కూడా మీరు చెప్పుకుంటారమ్మా? బోరబండ గుడి అండి ఇది. బోరబండలో కొత్త కట్టారు. ఈ రోజే నాకు తెలియడం జరిగింది. తెలిసిన వెంటనే నేను వచ్చి దర్శించుకున్నాను. నా కోరిక కూడా తీరింది. అలాగే అది